నమస్తే. కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అయితే సమంతపై చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ కూడా చెప్పారు కొండా సురేఖ గారు. కానీ దీన్ని తీవ్రతరం చేయాలి, ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నట్టు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా? నిజంగా ఒకవేళ ఈ వివాదాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తే ఎవరికి నష్టం అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మా కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు మొత్తం పెద్ద దుమారం లేపాయి. కానీ తర్వాత తను భావోద్వేగంలో మాట్లాడని చెప్పడం కావచ్చు, క్షమాపణ చెప్పడం కావచ్చు మనం చూసాం. కానీ దీన్ని చిన్న అవకాశాన్ని కూడా చాలా పెద్దదిగా వాడుకోవాలంటూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి యొక్క బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో తీస్తే ఫోన్ ట్యాపింగ్ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద పెద్ద వివాదాలు అయితే రాబోతున్నాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో బీఆర్ఎస్ తను ఎలాగ ఉండాలి ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా ఇది యాక్చువల్లీ ఈ ఇష్యూ ఇవాళ స్టార్ట్ అవ్వలేదండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజే సమంత పేరు కానీ, ఇంకొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కానీ ఇంకా చాలామంది బయటకు వచ్చాయి. అయితే ఎవరు వీటిని వివాదాలు చేయాలని అనుకోరు సాధారణంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మరొక పార్టీ కానీ ఆడవాళ్ళ మీద నిందలు వేయాలని ఎవడో అనుకోడు, అవసరం కూడా లేదు. ఇప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు కాబట్టి అదొక గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇలాంటి వార్తలు తొందరగా వ్యాపిస్తాయి. అయితే కొండా సురేఖ గారిని మాటల్ని మనం తీసుకుంటే ఆవిడ సమంత పేరు ఎత్తడం తప్పే కాదని అంటల్లా. ఎట్ ద సేమ్ టైం ఆవిడ అన్నది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ చేసిన పనులకి ఇట్లా ఒక కుటుంబం విచ్ఛిన్నమైంది అన్న దృష్టితో ఆవిడ చెప్పారు. అయితే అక్కడ సమంత పేరు ప్రస్తావించకపోతే బాగుండేది, సరే ప్రస్తావించారు, ఎందుకంటే ఆల్రెడీ అది అందరి నోళ్ళల్లో నానింది కాబట్టి ఆ పేరు. సమంత విషయంలో ఒకళ్ళు మాట్లాడింది ఏం లేదు, చాలామంది చాలా రకాలు మాట్లాడారు. మీరు చెప్పినట్టుగా అది వాళ్ళ వ్యక్తిగతం, కానీ వాళ్ళ గ్లామర్ ఫీల్డ్కి చెందినప్పుడు ప్రజలు ఆసక్తి చూపించడం సహజం. మీరు మా జోలికి రావద్దు అంటే అభిమానులు ఊరుకుంటారా? ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడతారు, మీరు కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు ట్రోల్స్ అనేవి ఎవడైనా కంట్రోల్ చేయగలరా? చేయలేరు కదండి. ఇప్పుడు మీరు ఒక అంశం మీద మీరు మాట్లాడతారు, అది 100 మందికి నచ్చదు, 1000 మందికి నచ్చచ్చు. కాబట్టి ఆ 100 మంది నచ్చని వాళ్ళు కమెంట్స్ చేశారు, ట్రోల్స్ ఆపండి అంటే జరిగే పనులు కాదు అవి. కానీ ఇక్కడ సురేఖ గారు వెంటనే క్షమాపణ చెప్పారు, అది ముదావహం కూడా, అందరం కూడా అంగీకరించవచ్చు. ఓకే, ఆవిడ పెద్ద మనిషి తరహాలో ఆవిడ క్షమాపణ చెప్పారని. ఇదే పని ఒక కేసీఆర్ చేస్తే క్షమాపణ చెప్పమంటే చెప్తారా? ఆంధ్ర వాళ్ళని అంత తిట్టాడు ఆయన, మొన్న కూడా తిట్టాడు. నువ్వు ఆంధ్ర వాళ్ళ సొమ్ము తిని ఆంధ్ర వాళ్ళ మీద పడి బతికి మీరందరూ తెలంగాణ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి అది విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళి నువ్వు హీరో అయ్యి ఒక్కొక్క ఆ కుటుంబానికి చెందిన ఒక్కొక్క పెద్ద మనిషి లక్షల కోట్లు దండుకుని మీరు ఇంకా ఆంధ్ర వాళ్ళని తిడుతూ ఇంకా తెలంగాణ పేరు చెప్పుకొని, అంటే 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు మీ మార్కు వేసుకోలేకపోయారు. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కనిపించట్లా. పోనీ ఊళ్ళల్లో మీరు గొప్పవాళ్ళు అనుకుందామా అంటే రేవంత్ రెడ్డికి ఎవరు ఓట్లేశారండి? ఊళ్ళల్లో ఎవరు వేశారు? ఇదే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి ఓట్లేశారు. కాబట్టి నువ్వు తిడుతున్న ఆంధ్ర వాళ్ళు ఇంకా నీకు గౌరవం ఇచ్చి నీకు ఓట్లేశారు సిటీలో, అది వాళ్ళు చేసిన తప్పు. అయితే గతంలో కూడా చూసుకుంటే మీరన్నట్టు నాగ చైతన్య కావచ్చు, సమంత వ్యాఖ్యలు వాళ్ళిద్దరిపై చేసిన వ్యాఖ్యలు చాలామంది చేశారు. సో దీనివల్ల చాలామంది ఏమంటారు అనమాట, డబ్బు కూడా పోగు చేసుకున్నారు. అలాంటి వాళ్ళలో మొదటిగా వచ్చేది వేణుస్వామి అని చెప్పుకోవాలి. సో వేణుస్వామి పలు విధాలుగా పలు సందర్భాల్లో చాలాసార్లు వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ మొన్న నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాల వీళ్ళిద్దరికి మ్యారేజ్ సంబంధించి కూడా తను చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్ని లేపాయి. అయితే ఇలాంటి టైంలో స్పందించినటువంటి ఒక నాగార్జున గారు నిన్న కొండా సురేఖ గారు స్పందించినప్పుడు దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పేసి అని మాట్లాడుతుంది. సో ఇక్కడ రాజకీయం ఎటు కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే కనిపిస్తోంది, ఖచ్చితంగా నాగార్జున వైపు కనిపిస్తోంది. ప్రకాష్ రాజు నోరెత్తుతాడు, ఆవిడెవరు సింగర్ చిన్మయి మాట్లాడుతుంది, ఖుష్బూ మాట్లాడింది. మీరు మాట్లాడడం తప్పని మనం అంటల్లా, బట్ మీరు వేణుస్వామి విషయంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాం. న్యాయం ఎవరికైనా ఒకటేగా. ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో మీరందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పమనండి వీళ్ళందరినీ.
ఇప్పుడు ఇవాళ ఎవరైతే నాగార్జునకి సపోర్ట్గా నిలిచారో, ఎవరైతే సమంతకి సపోర్ట్గా నిలిచారో, సపోర్ట్గా నిలిచడం గురించి మనం మాట్లాడలే. ఓకే, మీ ఇష్టం, మీరు నిలబడ్డారు, ఇట్స్ గుడ్. ఎట్ ద సేమ్ టైం మీరు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఫోన్ ట్యాపింగ్కి కేటీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్కి అమ్మాయిలకి సంబంధం లేదు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి కేటీఆర్కి ఈ కుటుంబాలకి సంబంధం లేదు అని చెప్పమనండి. ఖచ్చితంగా చెప్పమనండి, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటేనండి, వాళ్ళ కొండా సురేఖ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే జరిగిందో ఇందులో మొత్తం వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు రెచ్చిపోతున్నారు చూడండి, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కుటుంబం, వీళ్ళు రేపొద్దున ఏ సమాధానం చెప్తారు? అప్పుడు వాళ్ళు ఇవాళ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పని అప్పుడు చెప్పగలరా? మనం ప్రశ్నిస్తున్నాం. సమంత పేరు తీయటం తప్పు కావచ్చు, దాని గురించి మనం వ్యాఖ్యానించట్లా. మనం చెప్పేది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఇంకా తెలియకుండా ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి, తెలియకుండా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి అని ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. రేపు పొద్దున విషయం బయటకు వచ్చాక ఏం చేస్తారు వీళ్ళని అడుగుతున్నాం. అయితే మనం చూసుకుంటే చాలామంది విశ్లేషకులు కావచ్చు, లేదంటే మనకు కొంతమంది పొలిటికల్కి సంబంధించి అనలిస్టులు కావచ్చు, చాలామంది ఏం చెప్తున్నారంటే, ఈ విషయం పైన వీలైనంత తక్కువగానే బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడడం తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ దీని మీద ఎక్కువగా స్పందిస్తే మనకు ఫోన్ ట్యాపింగ్ విషయాలు చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రంగం సిద్ధం కాబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో మళ్ళీ నాలుక ఖర్చుకున్నట్టుగా అవ్వబోతుందా బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఏమంటారు? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే వేణుస్వామి విషయంలో మాట్లాడలేదు. మొన్న కూడా వేణుస్వామి భార్య ఆవిడెవరు, వాణి అన్న ఆవిడ, లడ్డు విషయంలో ఆవిడేంటో మళ్ళా నోరు విప్పింది. గత కొద్ది రోజులుగా ఆవిడ కానీ ఆ వేణుస్వామి కానీ ఇద్దరు మాట్లాడలా, నోర్లు మూసుకుని ఉన్నారు. వాళ్ళ తప్పిదం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి క్షమాపణ చెప్పలేదు. కానీ లడ్డు విషయంలో ఈవిడ ముందుకొచ్చి మాట్లాడుతుంది. మరి ఆవిడకి ఏంటి సంబంధమో మనకు తెలియదు. మీరు వైసీపీ కొమ్ము కాస్తే కాసుకోండి, అది ఎవరికి బాధ లేదు. బీఆర్ఎస్ కొమ్ము కాస్తే కాసుకోండి, నో ప్రాబ్లం, దట్ ఈజ్ యువర్ పర్సనల్. బట్ మీరు న్యాయం అనేది సరిగా ఉండాలి. ఇప్పుడు వీటి మీద ఎవడు మాట్లాడు వీళ్ళ విషయాల్లో. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎందుకంటే కవిత ఎలాగా సైలెంట్గానే ఉన్నారు. తండ్రి చెప్పాడు కాబట్టి నువ్వు బయటకు రావద్దు, మాట్లాడొద్దు అంటే ఆవిడ గమ్మున కూర్చుని ఉన్నారు. ఆవిడ ఇప్పుడు బతుకమ్మ కూడా మొదలైంది. ఎక్కడ బతుకమ్మ విషయంలో కూడా ఎవరి దగ్గర నుంచి మనకంటే బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సంకేతాలు లేవు. బతుకమ్మ చీరలు వాళ్ళ పార్టీ పరంగా ఇచ్చుకోవచ్చు, లేదు జాగృతి తరఫున కూడా ఆవిడ ఇవ్వచ్చు కవిత గారు. కానీ ఆ విషయాలు కూడా ఆవిడ ప్రస్తావించట్లేదు. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎక్కువ మాట్లాడారనుకోండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, రేపొద్దున వాస్తవాలు బయటకు వచ్చాక నాలుగు ఖర్చుకోవటం కాదు, అసలు పార్టీ మనుగడ ఏమవుతుందో ఆలోచించుకోవాలి వాళ్ళు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ చేసినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కావచ్చు, దానికి సంబంధించిన ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, చాలా కేసులు దీంట్లో చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, సినిమా హీరోయిన్లు కావచ్చు, లేదా జంటలు విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగే చాలా మెయిన్ కీలక ఆధారం అని చెప్తుంది. అయితే దీనిపైన ఒకవేళ బీఆర్ఎస్ మాట్లాడడం వల్ల చాలామంది సెలబ్రిటీస్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అర్థమవుతుంది. ఏమంటారు? ఖచ్చితంగా తీస్తారండి, తీయాలి కూడా. ఎందుకంటే నా వ్యక్తిగత విషయాలని వినడానికి మీరెవరు? నా వ్యక్తిగత విషయాలు మీరు తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కానీ నా ఆస్తిని కానీ మీరు అన్యాయంగా పొందడానికి ప్రయత్నించినప్పుడు మరి దానికి ఎటువంటి శిక్షలు ఉండాలి? కాబట్టి ఇవాళ అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇరుక్కున్న వాళ్ళు ఎవరు, నష్టపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలు బయటకు తీసి పేర్లు చెప్పకపోయినా పర్వాలా, వాళ్ళకి న్యాయం జరిగేలాగా అయితే చూడాలండి. అప్పుడు ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ వీళ్ళు ఏం సమాధానం ఇస్తారో అప్పుడు చూద్దాం. సో చూద్దాం మేడం, మొత్తానికి బీఆర్ఎస్ దీనిపైన ఎలాంటి వ్యూహాలు పన్నబోతుంది, మొత్తానికి కేటీఆర్ ఫ్యామిలీ కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ దీని మీద ఎలాంటి వివాదాలు వీళ్ళు ఇంకా కొనసాగిస్తారా, లేదంటే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతారా లేదనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.